ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలో మాక్ డ్రిల్లో నిర్లక్ష్యం కారణంగా చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గాజువాకలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్స్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు అధికారులు. మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో అధికారులు కనీస జాగ్రత్తలు పాటించలేదు. ఓ కుటుంబం బైక్ పై వెళ్తుండగా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. బైక్ కు 2 అడుగుల దూరంలో బాంబు పేలడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో కూడా అధికారులు జాప్యం చేశారు. విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది. సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. నరేష్, చెప్పండి, మాక్ డ్రిల్ ఏంటి, ప్రస్తుతం ఈ పాప పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు? బిందు సాధారణంగా చాలా ప్రదేశాల్లో, ఎత్తైన ప్రదేశాలు కావచ్చు, లేకపోతే కొన్ని గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించే కొన్ని ఏవైతే మాక్ డ్రిల్స్ ఉంటాయో అందులో భాగంగానే విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో ఉన్న ఆటానగర్ లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది. అందులో కూడా అధికారులు నిన్న రాత్రి సమయంలో ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సాధారణంగా మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో కొన్ని ప్రికాషన్స్ అనేవి పాటించాలి, కానీ ఇందులో నిర్లక్ష్యం రావడం వల్ల పూర్తిగా కూడా ఒక చిన్నారికి గాయాలైందని ఫిర్యాదు చేశారు బాధితులు. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి నిన్న చూసుకుంటే దువ్వాడ ప్రాంతం, వడ్లపూడి ప్రాంతం నుంచి దువ్వాడ ప్రాంతంగా వెళ్తున్న సమయంలో ఒక సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ రోడ్డుపై వెళ్తుండగా ఒక బైక్ నిలిపి ఇక్కడ మాక్ డ్రిల్ జరుగుతుంది, కొంతసేపు ఇక్కడే ఉండాలని సూచించారు. అయితే అతను సూచించిన కొద్దిసేపటికే 2 అడుగుల దూరంలో ఒక పెద్ద బాంబు శబ్దం వినడం, అదేవిధంగా ఆ వెంటనే తమ చేతిలో ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలను గుర్తించారు. అయితే ఆమెకు ముఖం భాగంలో పూర్తిగా కూడా రక్తస్రావం అవడంతో వెంటనే చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పూర్తిగా కూడా ఈ ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో కూడా కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు, అధికారులు ఎవరు స్పందించలేదని వారి ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఇలాంటి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా విధంగా కావచ్చు, లేదా బాంబులు పేరే సమయంలో, ఈ మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో ఖచ్చితంగా ఎవరు కూడా సాధారణ ప్రజలు దరిదాపులో లేకుండా, దగ్గరగా లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని, కానీ తమ చిన్నారికి గాయమైందని, అయితే ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక చిన్నారి చికిత్స పొందుతుంది, ఆమెకి సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో పూర్తిగా కూడా తల్లిదండ్రులు దువ్వాడ పోలీసులకు సమాచారం జరిగింది. బిందు. ఓకే నరేష్.